హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో పూర్ణం బూరెల్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పూర్ణం బూరెలు తయారు చేసేటప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్లనే పూర్ణం బూరెలు పాడవుతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా పూర్ణం బూరెల్ని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల ఉన్న పూర్ణం బయటికి రావటం కానీ, లేకపోతే పైన తీసుకునే తోపు పిండి సరిగా కుదరకపోవడం కానీ జరగటం వల్ల పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా రాకుండా పాడవుతూ ఉంటాయి. అలా జరగకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో సహా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ముందుగా పూర్ణం బూరెలకి పైన తోపు పిండి కోసం ఇక్కడ నేను పప్పులు నానబెట్టుకుంటున్నాను. మినపప్పుని 1 గ్లాస్ వరకు తీసుకున్నాను. ఇక్కడ నేను పొట్టు మినపప్పుని తీసుకున్నాను. ఒకవేళ పొట్టు మినపప్పు ఇష్టం లేదు అనుకుంటే ఈ ప్లేస్లో 1 గ్లాస్ వరకు మినపగుండ్లైనా తీసుకోవచ్చు. ఇలా ఈ పప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు బియ్యం తీసుకోవాలి. 1 గ్లాస్ మినపప్పుకి 1.5 గ్లాసు బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయండి. పప్పు బియ్యంని ఈ కొలతలతో కనుక తీసుకున్నాము అంటే పూర్ణం బూరెలు నూనె పీల్చకుండా ఉంటాయండి. పప్పు ఎక్కువ తీసుకున్నా కానీ మినపప్పు వల్ల పూర్ణం బూరెలు నూనె ఎక్కువ పీల్చేస్తాయి. అలా అని బియ్యం ఎక్కువ తీసుకున్నా కానీ పూర్ణాలు కాస్త గట్టిగా వస్తాయి. కాబట్టి 1 గ్లాస్ మినపప్పుకి 1.5 గ్లాసు బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయి. అలాగే మనం రోజు వాడే బియ్యాన్నే తీసుకున్నాను. ఇక్కడ నేను 4-5 గంటల పాటు నానబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా నానబెట్టిన తర్వాత పప్పుని అలాగే బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకున్నాను కాబట్టి పొట్టు పోయే వరకు బాగా రబ్ చేసి రాళ్ళు లేకుండా గాలించి పప్పుని మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ ఇలా తీసుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసి నీళ్లు కొంచెం మాత్రమే వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ పప్పుని బియ్యాన్ని వేరువేరుగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఈ పప్పుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు తక్కువ వేసి పట్టుకోవాలి. నీళ్లు ఏమాత్రం కొంచెం ఎక్కువ పోసినా కానీ పిండి లూజ్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా పిండి పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బియ్యం వేసి ఈ బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. అయితే బియ్యం మిక్సీ పట్టేటప్పుడు మరీ స్మూత్గా కాకుండా లైట్గా కొంచెం మాత్రమే బరక ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న ఈ పిండిలోకి చిటికెడు ఉప్పుని 1 స్పూన్ వరకు పంచదారను వేశాను. ఈ పంచదార ప్లేస్లో బెల్లం తురుమైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల పైన లేయర్ అనేది చప్పగా లేకుండా కాస్త రుచిగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత అంతా కూడా చేత్తో చక్కగా కలిపి మూత పెట్టి ఒక 3-4 గంటల పాటు అలా వదిలేసేయాలి. నెక్స్ట్ పూర్ణాలు తయారు చేయడానికి 1 గంట ముందు మాత్రమే పచ్చిశనగపప్పుని నానబెట్టుకుంటున్నాను. 1.5 గ్లాస్ వరకు పచ్చిశనగపప్పుని తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న కొలతలు 1 గ్లాసు మినపప్పు, 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాను. 2.5 గ్లాసులకి 1.5 గ్లాస్ వరకు పచ్చిశనగపప్పుని తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి పైన తీసుకున్న తోపు పిండి కొంచెం మిగిలిందండి. అలా మిగలకుండా కరెక్ట్గా సరిపోవాలి అంటే పచ్చిశనగపప్పుని 2 గ్లాసులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, గంట నానబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా నానిన తర్వాత నీట్గా కడిగి ఇప్పుడు కుక్కర్లో వేసి కొంచెం మాత్రమే నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండే విధంగా ఈ పప్పుని ఉడికించాలి. స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టి కాస్త ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పప్పుని ఉడికించాలి. పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నొక్కి చూస్తే పప్పు ఇలా ఉడకాలి. కొంచెం పలుకు ఉండాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం పలుకు ఉండే విధంగా ఉడికించాము అంటే పూర్ణాలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఈ పప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కదా, సేమ్ మళ్ళీ అంతే క్వాంటిటీ బెల్లాన్ని తీసుకోవాలి. అప్పుడే పూర్ణాలు చాలా రుచిగా వస్తాయండి. అలా కాకుండా ఏమాత్రం బెల్లం కొంచెం ఎక్కువ తీసుకున్నా పూర్ణాలు సరిగా కుదరవు. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని కాస్త ఉడికించడం కోసం ముందుగా ఇక్కడ 1.5 గ్లాస్ వరకు బెల్లం తురుమును తీసుకుంటున్నాను. కొంచెం నీళ్లు కూడా వేసి ఈ బెల్లాన్ని కరిగించాలి. సేమ్ రేషియో తీసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా. తక్కువ తీసుకుంటే స్వీట్ అనేది సరిపోదు, ఎక్కువ తీసుకున్నాము అంటే పూర్ణాలు సరిగా కుదరవు.
ఇలా చక్కగా బెల్లం కరిగించిన తర్వాత ఒకవేళ నలకలు ఉన్నట్టయితే ఫిల్టర్ చేసిన తర్వాత పప్పును వేయాలి. నలకలు ఏమీ లేవు కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా మిక్సీ పట్టిన పప్పు వేసి ఈ పప్పు అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించాలి. కలపకపోతే అడుగు అంటుతుందండి. పప్పు అలాగే బెల్లం ఉన్నాయి కదా, అడుగు ఊరికనే పట్టేస్తుంది. కాబట్టి ఈవెన్గా కలుపుకుంటూ ఉడికించాలి. ఇక్కడ నేను మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని కొంచెం నెయ్యిని కూడా వేస్తున్నాను. ఇలా వేసేసి ఈవెన్గా కలుపుకుంటూ ఈ మిశ్రమం మరి కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. ఈ పూర్ణం పిండి ఉడికించే దాన్ని బట్టే పూర్ణాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. దగ్గరగా అయ్యే వరకు ఉడికించడం వల్ల పూర్ణం అనేది చక్కగా రౌండ్గా చేయడానికి వీలవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేశాను. మరి కాస్త దగ్గర పడుతుంది. కాస్త చల్లారింది అంటే కొద్దిసేపు పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఇప్పుడు పూర్ణాలు తయారు చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుని ఇలా ఉడికించడం వల్ల పూర్ణాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇలా రౌండ్గా చక్కగా చేసేయచ్చు. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి 30 వరకు మీడియం సైజు ఉండే పూర్ణాలు తయారయ్యాయండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేశాను కదా, ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేస్తున్నాను. మరీ పెద్దగా కానీ అలానే చిన్నగా కాకుండా మీడియం సైజు ఉండేటట్లు ప్రిపేర్ చేశాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి మనం ముందుగా పక్కన పెట్టిన పిండిలోకి ఒక చిటికెడు మాత్రమే వంట సోడా వేయాలి. అంతకంటే ఎక్కువ అసలు అవసరం లేదు. కొంచెం ఎక్కువైనా కానీ ఈ పూర్ణాలు నూనె పీల్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఒక చిటికెడు వంట సోడా వేసిన తర్వాత ఇలా ఈవెన్గా ఒక 2 నిమిషాలు కలిపి పక్కన పెట్టి స్టవ్ మీద నూనె పెట్టాలి. నూనె పెట్టేలోపు పిండి సెట్ అవుతుంది. నూనె వేడయ్యేలోపు పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఖచ్చితంగా ఇలా ఉండాలి. అప్పుడే పూర్ణాలు పర్ఫెక్ట్గా కుదురుతాయి. లోపల ఉన్న పూర్ణం అనేది డీప్ ఫ్రై చేసేటప్పుడు బయటికి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం పిండిలోకి వేలు పెట్టాము అంటే పిండి అంతా కూడా జారిపోకుండా వేలుకి చక్కగా పట్టేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, పూర్ణంని ఇలా వేసేసి అంతా కూడా చక్కగా పిండి పట్టించి ఇప్పుడు నూనె వేడైన తర్వాత నూనెలోకి వేసేయాలి. నూనెలో వేసేటప్పుడు మంట కాస్త తగ్గించాలి. నూనె మీడియంగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అన్ని పూర్ణాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. నూనెకి తగినన్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా అన్నీ కూడా మంచిగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. అలాగే నూనెలోకి వేసిన వెంటనే వీటిని వేరొక వైపుకు టర్న్ చేయొద్దు. ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి పిండి మనం తిప్పేటప్పుడు అడుగున పిండి పట్టేసి లోపల ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. పైన లేయర్ కాస్త హార్డ్గా అయిన తర్వాత అంటే ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి నిదానంగా తిప్పేయాలి. అలాగే ఫ్రై అయ్యేటప్పుడు వేడి నూనెని ఇలా వేసాము అంటే ఈవెన్గా కలర్ చేంజ్ అవుతాయి. అన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలుపుకుంటూ మంచిగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. పిండిని ఎంత బాగా ప్రిపేర్ చేస్తామో మనం, అలాగే ఇవి సరిగా రావాలి అంటే డీప్ ఫ్రై కూడా అంతే నిదానంగా చాలా జాగ్రత్తగా చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసేస్తున్నాను. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, లోపల తీసుకున్న పూర్ణం అనేది ఎక్కడ బయటికి రాకుండా చాలా బాగా వచ్చాయి. అన్నీ కూడా ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. పూర్ణం బూరెల్ని ఎంత జాగ్రత్తగా చేసినా మరొక మిస్టేక్ వల్ల కూడా ఇవి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేంటంటే మనం పూర్ణం బూరెల్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు చేత్తో నూనెలోకి వేస్తాం కదా, అలా వేసేటప్పుడు చేతి వేళ్ళతో పట్టుకున్న దగ్గర ఆ గ్యాప్లో పైన తోపు పిండి సరిగా అంటుకోకుండా ఉంటే నూనెలోకి వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేసి నూనె అంతా పాడవుతుంది. అలాగే పూర్ణాలు కూడా రౌండ్గా రాకుండా షేప్ అవుట్ అవుతాయి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పూర్ణంని పిండిలోకి వేసి పిండి అంతా కూడా చక్కగా కోట్ అయిన తర్వాత ఇలా స్పూన్తో వేసేయాలి. ఇలా వేసాము అంటే పిండి అంతా కూడా పూర్ణంకి చక్కగా పట్టేస్తుంది. కాబట్టి లోపల ఉన్న పూర్ణం నూనెలోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇలా నూనెకి తగినన్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ నిదానంగా డీప్ ఫ్రై చేయాలి. అన్నీ కూడా చక్కగా రంగు మారిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి పైన తీసుకున్న తోపు పిండి కొంచెం మిగిలింది. అలా మిగలకుండా అంతా కూడా కరెక్ట్గా రావాలి అంటే సరిపోవాలి అంటే ఇక్కడ నేను 1 గ్లాసు మినపప్పు 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా, దానికి కొలతగా 2 గ్లాసుల పచ్చిశనగపప్పుని 2 గ్లాసుల బెల్లం తురుముని తీసుకున్నాము అంటే పైన తోపు పిండి కరెక్ట్గా సరిపోతుంది.
ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి 30 వరకు మీడియం సైజు ఉండే పూర్ణాలు ప్రిపేర్ అయ్యాయి. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. చూశారు కదా అన్నీ కూడా ఎంత బాగా వచ్చాయో. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.